హాయ్ మిత్రులారా! ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం మేమొక భలే కథ తీసుకొచ్చాం. అవును, మనందరికీ తెలిసిన విజయనగర సామ్రాజ్యం నుంచి. ఆ కథలో మన హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు? తెలివైన తెనాలి రామకృష్ణుడు. సరిగ్గా చెప్పారు. మరి ఈ కథలో రామకృష్ణుడితో పాటు గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలున్నారు. ఆ ఆయనతో పాటు కొంచెం గర్వంగా ఉండే ఒక మంత్రి కూడా ఉన్నాడు. అవునా? ఎవరు అతను? పక్క రాజ్యమంత్రి అన్నమాట. అతని పేరు వినాయకుడు. ఓ సరే, మరి కథ ఏంటి? అక్కడికే వస్తున్నా. ఒకరోజు ఆ మంత్రి వినాయకుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చాడు. వచ్చాడా? ఆ తర్వాత? వచ్చి ఒక పెద్ద సవాలు విసిరాడు. సవాలా? ఎలాంటి సవాలు? తనకొక కల వచ్చిందట. ఆ కలలో ఒక అద్భుతమైన విందు జరిగిందట. కలలో విందా? విచిత్రంగా ఉందే. అవును, అలాంటి విందుని ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిజంగా ఏర్పాటు చేయలేరని గర్వంగా చెప్పాడు. అబ్బా! ఆ మాట విని రాజుగారు, సభలోని వాళ్ళు ఏమన్నారు? ఇంకేముంది, అందరూ ఆశ్చర్యపోయారు. కలలో వచ్చిన విందును నిజంగా ఎలా చేయడం అని ఆలోచనలో పడ్డారు. నిజమే, అది అసాధ్యం కదా? ఖచ్చితంగా. అందరూ అలా తలలు పట్టుకుని కూర్చున్నప్పుడు మన రామకృష్ణుడు లేచి నిలబడ్డాడు. మన హీరో వచ్చేశాడు. అవును, చాలా ధైర్యంగా ముందుకు వచ్చి, మహారాజా, నేను ఆ విందును ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మంత్రి వినాయకుడు కంటే గొప్ప విందుని ఏర్పాటు చేస్తానని చెప్పాడా? ఆ సరిగ్గా అదే. ఆ మాట విని మంత్రి వినాయకుడు ఎగతాళిగా నవ్వాడు. నేను ఊహించాను. సరే, మరి రామకృష్ణుడు విందు కోసం వంటగదికి వెళ్ళాడా? అదే ఇక్కడ అసలు మజా. అతను వంటగది వైపే వెళ్ళలేదు. మరి? తన ఇంట్లో హాయిగా కూర్చుని కొన్ని కాగితాలపై బొమ్మలు గీస్తున్నాడు. ఏవో రాసుకుంటున్నాడు. ఏంటి, విందు ఏర్పాటు చేయకుండా బొమ్మలు గీస్తున్నాడా? అవును, వాళ్ళ ఆవిడక్కూడా ఆశ్చర్యం వేసి అడిగింది, ఏమండి, విందు సన్నాహాలు చేయరా అని. దానికి రామకృష్ణుడేమన్నాడు? ఒక చిన్న నవ్వు నవ్వి, ఇది మామూలు విందు కాదు, ఇది మనసుకు పెట్టే విందు అని చెప్పాడు. మనసుకు పెట్టే విందా? ఆసక్తికరంగా ఉంది. మరుసటి రోజు రానే వచ్చింది. ఆస్థానంలో అందరూ విందు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఊహించుకోగలను, ఉత్కంఠగా ఉండుంటుంది. అప్పుడు రామకృష్ణుడు సభలోకి ప్రవేశించాడు. కాని ఒట్టి చేతులతో. ఏమీ తీసుకురాలేదా? ఏమీ లేదు. అది చూసి రాజుగారికి ఆశ్చర్యం వేసి, రామకృష్ణ, విందు ఏది అని అడిగారు. ఆ పక్క రాజ్యం మంత్రి ఊరుకున్నాడా? ఛాన్సే లేదు. అతను వెంటనే, చూశారా మహారాజా, నేను ముందే చెప్పాను గదా, ఇది ఎవ్వరి వల్ల కాదు అని ఎగతాళి చేశాడు. ఆ తర్వాత రామకృష్ణుడు ఏం చేశాడు? అప్పుడు రామకృష్ణుడు అసలు కథ మొదలుపెట్టాడు. తన మాటల విందును వర్ణించడం ప్రారంభించాడు. మాటల విందా? అవును మిత్రులారా, మన విందులో మొదటి వంటకం ఆకాశంలోని నక్షత్రాలతో చేసిన హల్వా. అబ్బా! ఎంత బాగుందో వినడానికి. ఇంకా చల్లని చంద్రకాంతితో చేసిన అమృతపానీయమట. ఓ ఇంద్రధనస్సులోని 7 రంగులతో చేసిన పులావ్. అద్భుతం. మేఘాలపై పండించిన తీయని పండులు. వీటన్నింటితో పాటు దేవతలు పాడే సంగీతం కూడా. ఆ వర్ణన వింటుంటే సభలోని వాళ్ళందరూ అంటే అలా మంత్రముగ్ధులైపోయి ఉంటారు కదా. ఖచ్చితంగా. అందరూ ఆ ఊహల్లో తేలిపోతున్నారు. అప్పుడు ఆ గర్విష్ఠ మంత్రి పరిస్థితేంటి? వర్ణనంతా పూర్తయ్యాక రామకృష్ణుడు నెమ్మదిగా మంత్రి వినాయకుడు వైపు తిరిగాడు. ఏమన్నాడు? మంత్రివర్య, మీ విందు కేవలం మీ కలలో జరిగింది. దాన్ని మీరొక్కరే చూశారు. ఎవరూ రుచి చూడ్లేదు. నిజమే. కాని నా ఈ విందు ఇక్కడున్న ప్రతి ఒక్కరి మనసులోనూ జరిగింది. అందరూ అనుభూతి చెందారు. కలలోని విందుకు కలలోనే కదా జవాబివ్వాలి అని తెలివిగా ప్రశ్నించాడు. ఆ ఎంత గొప్ప మాటది. ఆ ప్రశ్నకు మంత్రి వినాయకుడు సమాధానం చెప్పలేకపోయాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు రాజు, శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా నవ్వేశారు. రామకృష్ణుడి తెలివికి, ఆ చతురతకు ఎంతో ముచ్చటపడి అతడిని ప్రశంసించారు. బహుమతులు కూడా ఇచ్చుంటారు. బోలెడు బహుమతులిచ్చారు. అలా తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతో విజయనగర సామ్రాజ్యం పరువు నిలబెట్టాడనమాట. ఈ కథలో నీతి మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా. అవును, ఎప్పుడూ గర్వంతో వెర్రవేగకూడదు. తెలివి, ఆలోచన అనేవి అన్నిటికన్నా గొప్పవి. సరిగ్గా చెప్పారు. సరే పిల్లలు, మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ మీరే తెనాలి రామకృష్ణుడి స్థానంలో ఉంటే మాటలతో ఎలాంటి అద్భుతమైన విందును సృష్టిస్తారు? ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాం మరి.